ఈ జన్మకు నీకు పెళ్లి కాదు. ఇదిగో శాస్త్రి, దేని మీద ఐరన్లుకే గానీ నా మ్యారేజ్ లైన్ మీద మాత్రం వేయకో. అసలు నాకు పెళ్లి ఎందుకు కాదు? నీ పెళ్ళానికి పెళ్లి అయిపోయింది కనుక. నాకు పెళ్లి అవ్వకుండా నా పెళ్ళానికి పెళ్లి అవ్వడం ఏంటయ్యా? ఆ తెలగాడు పెళ్ళలేదు, అది నీ పెళ్ళమే. పావుడు పెళ్లి చేసుకున్నాక నాకు పెళ్ళం ఏంటే? ఇదిగో ఇది గారి వాడు విన్నాడంటే నిన్ను నన్ను చెప్పించుకొడతాడు. కొట్టించుకొట్టు. ఇదిగో పెళ్లి అనేది 7 జన్మల బంధం. గత 5 జన్మలుగా అమ్మాయి నీ పెళ్ళమే. కానీ ఈ 1 జన్మలోనే అమ్మాయి కాస్త కాలు జారి ముందు పుట్టింది, నువ్వు లేట్ అయ్యావు. గత జన్మలో నువ్వు కోతి, ఆ అమ్మాయి కూడా కోతే. మీ ఇద్దరు కలిసి తిరుపతి కొండ మీద కాపురం కూడా చూసుకునేవారు. అంతకుముందు జన్మలో నువ్వు కుక్క, ఆ అమ్మాయి ఆడకుక్క. అంతకుముందు జన్మలో నువ్వు దున్నపోతూ, ఆ అమ్మాయి గేదె. ఇవన్నీ నిజమని రుజువంటి పంతులు. వస్తానుండు. అమ్మా 4 పువ్వులు ఏమ్మా, ఫ్రీగా పెళ్లి చేసి పెడతాను. ఈ వయసులోనా? ఈ పువ్వును మంత్రం చేస్తాను, నేను చెప్పిన ఇంటి ముందు పెట్టు. ఆ ఇంటి ఆవిడ పువ్వు తీసుకుని కళ్ళకు అద్దుకుని తల్ల పెట్టుకుందనుకో, అది నీ పెళ్ళం. లేకపోతే కాదు. కషా విషా విశ్వం విశ్వ బ్రహ్మానందం చెవులో పువ్వా. తీసుకో. చూసావా? పువ్వును చూస్తే ఏడదైనా తల్లోనే పెట్టుకుంటది. అలాగా? ఈ పువ్వుని చేత పుచ్చుకో. పదా సరే పదా. పువ్వులు పెట్టు. అవునయ్యో, నువ్వు చెప్పినట్టు నిజమే జరిగింది. అది విధవరాలని నాకు ముందే తెలుసు. అర్థమైంది కదా? ఈ జన్మలో నేను అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే వచ్చే జన్మలో అమ్మాయి నీ పెళ్ళమై పుడుతుంది.